హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుసిరి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరందరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఎండాకాలం చాలా ఎండలు బయట అయితే ఇంట్లో ఉంటే తెలియట్లేదు కదండి. బయట చాలా ఎండలుగా ఉంటున్నాయి అసలుకి. అంటే ఊరికే నోరు డ్రై అయిపోతుంది అసలుకి. ఇక్కడ హైదరాబాద్లో అయితే అలాగే ఉంది. ఇంట్లో పెద్ద ఎండ తెలియట్లేదు కానీ నోరంతా డ్రై అయిపోయి రకంగా ఉంటుంది. సో ఈరోజు ఏం చేస్తున్నారండి అందరూ? మా బాబు అయితే వెళ్ళిపోయాడు సోను ఆడుకోవడానికి. వీళ్ళందరికీ March 15th నుంచి మెయిన్ ఎగ్జామ్స్ స్టార్ట్. ఇయరంతా అసలుకి ఏం జరిగిందో ఏమో, అసలుకి మొత్తం హాలిడేస్ లాగే ఉంది అసలుకి. చూద్దాం, ఫుల్లీ కరోనా తగ్గిపోయి స్కూల్స్ స్టార్ట్ అవుతాయేమో. మరి పెద్ద అసలుకి ఇయర్ అయితే పిల్లలకి పెద్ద ప్రొడక్టివిటీ ఏమీ లేదు, కానీ తప్పదు కదా. ఇంకేంటండి ఈరోజు ఏం వంట చేసుకుందాం మనం? నేను మధ్యాహ్నం పప్పు చేశాను. నైట్కి ఏదన్నా లైట్గా వండుదాం అనుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళు అడిగారు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయమని, అది చేద్దాం అనుకుంటున్నాను. మరి చేసేసుకుందామా ఎగ్ ఫ్రైడ్ రైస్? ఎగ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సినవి కట్ చేసి పెట్టుకున్నానండి. వెల్లుల్లిపాయలు, క్యాబేజ్, బీన్స్, క్యారెట్, ఎగ్స్, తర్వాత కొంచెం వెనిగర్, సోయా సాసు, పెప్పర్ పౌడర్. బట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందామండి. రైస్ కూడా నేను ముందే కుక్ చేసుకొని అలా చల్లార్చుకొని కొంచెం ఇలాగ స్మాష్ చేసుకొని పెట్టుకున్నాను. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. టూ ఎగ్స్ వేసుకుంటున్నానండి. దీంట్లో కొంచెం నేను సాల్ట్, కొంచెం పెప్పర్, ఎక్కువ సాల్ట్ అక్కర్లేదు, ఓకే. చేసుకొని పక్కన పెట్టుకున్నాము.
దాంట్లోనే మళ్ళీ కొంచెం ఇప్పుడు రైస్కి కూడా సరిపడా ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఫస్ట్ వెల్లుల్లిపాయలు అండి సన్నగా చాప్ చేసుకున్నాను. వెల్లుల్లిపాయలు ఫస్ట్ అవి వేసుకోవాలి. ఎక్కువ వేగక్కర్లేదు వెల్లుల్లిపాయలు. అది అయిపోగానే కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్, క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్. యాక్చువల్గా క్యాప్సికమ్ ఉంటే కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో తినరు క్యాప్సికమ్ ఇష్టంగా, అందుకని వేయట్లేదు క్యాప్సికమ్. అన్నీ వేసుకొని హైలో పెట్టుకొని బాగా వేయించుకోండి. ఈ హైలోనే బాగా వేగాలి. ఇప్పుడు నేను చేసే ఫ్రైడ్ రైస్ చైనీస్ స్టైల్ అండి. నాకు ఇంకా మనం ఇండియన్ స్టైల్ కూడా చేస్తాను. అది కూడా కావాలి అంటే అడగండి, కమెంట్స్లో అడగండి, నేను డెఫినెట్గా వండే చేస్తాను. ఇంకా ఎవరికన్నా ఇంకేమైనా కావాలన్నా కూడా అడగండి, ఎలాంటి వీడియోస్ చేయాలో. అవన్నీ ఇంట్రాక్టివ్గా ఉంటే బాగుంటుంది కదండి, అందుకని ప్లీజ్ కమెంట్స్లో మీ వాల్యుబుల్ సజెషన్స్ ఇవ్వండి. ఇంకా నేనేమన్నా కొత్త కొత్తవి చేయాలంటే అడగండి. కొంచెం లేట్ అయినా కానీ నేను చేస్తానండి తప్పకుండా మీరు అడిగినవి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. ఓన్లీ వీటి మొక్కలకి సరిపడానే వేసుకుంటున్నాను. నేను మళ్ళీ రైస్ వేసుకున్నప్పుడు మళ్ళీ వేస్తాను సాల్ట్ రైస్కి సరిపడా. ఇది మనకి ఎక్కువ కూడా వేగిపోయి ఎక్కువ మెత్తగా కూడా అయితే కూడా బాగోదు. కొంచెం క్రంచీగానే ఉండాలి ఇది. సరిపోయిందండి వేగడం. దీంట్లో ఇప్పుడు నేను బాయిల్ చేసుకున్న రైస్ వేసేసుకుంటున్నాను. వేసుకొని ఇది కొంచెం అలాగే ఊరికే ఎస్టిమేటెడ్గా వేస్తున్నాను. మీరు కూడా అంతే చూసుకొని టేస్ట్ చూసుకొని కావాల్సినంత అలాగే వేసుకుంటూ ఉంటుంది. మనం ఏమి ఎక్స్పర్ట్స్ కాదు కదండి అన్నిట్లోనూ. కొంచెం వెనిగర్ లైట్గా, సోయా సాస్, చిల్లీ సాస్ ఉన్నా వేసుకున్నా బాగుంటుంది. నా దగ్గర లేదు, చిల్లీ సాస్ లేకపోయినా బాగానే ఉంటుంది. 1
ఈ సోయా సాస్ మాత్రం ఖచ్చితంగా కంపల్సరీ అండి చైనీస్ ఫుడ్కి. నేను వేసింది డార్క్ సోయా సాసు. మనకి ఇది లైట్ది కూడా దొరుకుతుంది, లైట్ సోయా సాసు. ఇది కొంచెం థిక్గా ఉంటుంది అన్నమాట లిక్విడ్. కొంచెం వేసినా ఎక్కువ అది చూసుకోవాలి మనం తెచ్చుకునేటప్పుడు. మనం ఈ ఎగ్ కూడా వేసేసుకోవచ్చు. చాలా ఈజీ, చాలా స్పీడ్గా తొందరగా అయిపోద్ది ఫ్రైడ్ రైస్. సాల్ట్ ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ చూసుకొని వేసుకోవచ్చు మనం. సాల్ట్ సరిపోయిందండి. అదే ఇంకంతే అండి, అయిపోయింది. ఇలా ఒక 1 మినిట్ ఇలా తిప్పేసుకొని పెట్టేసుకోండి. చాలా సింపుల్ కదండి ఫ్రైడ్ రైస్. ఇది చికెన్ కూడా వేసుకోవచ్చు అండి, చికెన్ ఫ్రైడ్ రైస్కి. ఆఫ్ చేసాను, అవసరం లేదు ఇంకా. అదండి డన్ ఫ్రైడ్ రైస్. వేడిగా ఉంది. మా వారికి ఇద్దాం, ఇది టేస్ట్ ఎలా ఉందో. పనిలో ఉన్నారు, మా వారికి ఇద్దాం, టేస్ట్ ఎలా ఉందో అడుగుదాం. రండి మా వారిని అడుగుదాం, టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. ఫ్రైడ్ రైస్ రెడీ. పైన వర్క్ చేసుకుంటున్నారు, అడుగుదాం. లైట్ వేసుకోకుండా వర్క్ చేసుకుంటున్నారా? ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో కొంచెం టేస్ట్ చేసి చెప్పండి. ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో కొంచెం టేస్ట్ చేసి చెప్పండి. బాగుందా? నిజంగా బాగుందా? బాగుందంటండి మరి. థ్యాంక్ యూ. చేసుకోండి, కంటిన్యూ విత్ యువర్ వర్క్. థ్యాంక్ యూ. అంతే అండి ఈరోజు వ్లాగ్ ఫ్రైడ్ రైస్. ఇది వ్లాగ్ కనుక మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మీకు ఎంత వీలైతే అంతమందికి షేర్ చేయండి నా వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్. మళ్ళీ వీడియోలో కలుద్దాం, కొత్త వీడియోలో. బాయ్.